జగదభిరాముడు సకల గుణాధాముడైన రామయ్యని స్మరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. లక్షలాదిగా తరలివచ్చే స్వామివారి భక్తుల కోసం దక్షిణ అయోధ్య భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రతిదీ ఒక అద్భుతమే. రామభక్తుడు రామదాసు నిర్మించిన ఆలయంగా భద్రాచలం చరిత్రకెక్కింది. ఇక్కడి ఆలయంలో జరిగే సీతారామస్వామి కళ్యాణ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటారు భక్తులు. భద్రాచల ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న మిథిలా స్టేడియంలో సుమారు 30,000 మంది ఒకేసారి వీక్షించేలా సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణ వేడుకను మిథిలా కళ్యాణ మండపంలో నిర్వహిస్తారు. రామపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయోం నమామ్యహం. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన కళ్యాణ వేడుకను తిలకించి తరించడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం ఉన్నాం కళ్యాణ రాముడి కళ్యాణ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం దగ్గర. ఈ మండపానికి చాలా ప్రత్యేకతలున్నాయి. తొలినాళ్లలో రామదాసు ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి కళ్యాణ క్రతువులు నిర్వహించేవారు. కానీ కొన్ని కారణాల వల్ల రామదాసు ఒక శాసనం చేయటం జరిగింది. అన్యమతస్తులని వారని వీరనే భేదభావాలు లేకుండా భక్తులందరికీ కూడా స్వామివారి కళ్యాణం చూసే అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి స్వామివారి కళ్యాణం 6 బయటే జరగాలని శాసనం చేశారు. అప్పటి నుంచి స్వామివారి కళ్యాణం ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి 5 ఎకరాల విశాల ప్రదేశంలో నిర్వహించడం జరుగుతోంది. అలా 6 బయట నిర్వహిస్తూ ఉన్న కళ్యాణ క్రతువు నిర్విరామంగా సాగిపోతూ కొన్నేళ్ల పాటు నడిచింది. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వస్తూ ఉన్న భక్తుల సౌకర్యార్థం ఏకకాలంలో దాదాపు 25 నుంచి 30,000 మంది ఆయన కళ్యాణ క్రతువును వీక్షించి తరించడానికి వీలు చేసే విధంగా ఒక స్టేడియాన్ని నిర్మించాలని 1960లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు తమిళనాడు నుంచి ఒక శిల్పిని ఇక్కడికి తీసుకువచ్చారు. ఆయన పేరే గణపతి స్థపతి. ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ఏకశిలని కళ్యాణ మండపంగా తీర్చిదిద్దారు. దాదాపు 4 ఏళ్ల పాటు ఈ మండపాన్ని నిర్మించడానికి ఆయన శ్రమపడ్డారు. అయితే ఈ కళ్యాణ మండపంలో చెప్పుకోదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. 6 దశాబ్దాల క్రితం నిర్మించబడిన మిథిలా కట్టడం ఈ శతాబ్దంలోనే నిర్మించబడిన అద్భుత కట్టడాలలో ఒకటిగా చరిత్రకెక్కింది. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపంపై నేటికి చెక్కు చెదరకుండా చరిత్రకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం ప్రత్యేకతపై మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. అమ్మలగన్న అమ్మ సీతమ్మ తల్లి, లోకాన నేలే తండ్రి రామయ్య తండ్రి. ఆ ఇరువురి వివాహ వేడుకకు వేదికైనటువంటి మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ మండపం అద్భుతమైన శిల్ప కళాకృతికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. ఈ ప్రవేశ ద్వారం నుంచే స్వామి అమ్మవార్ల ప్రతుల్ని ఇక్కడికి తీసుకొస్తారు. అక్కడ కనిపిస్తున్నటువంటి పద్మాసనం మీద ఆసీనం చేసి కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి చుట్టూ ఎటు చూసినా సరే దాదాపు 25 నుంచి 30,000 మంది స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లతో ఒక ఏర్పాటు చేస్తుంటారు. స్వయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వచ్చిన భక్తులందరూ కూడా వీక్షించి తరించవచ్చు. భద్రాద్రి రాములోరి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కళ్యాణం జరిగే స్టేడియంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ స్వామివారి దర్శనం కోసం అనేక మంది భక్తులు చాలా ప్రదేశాల నుంచి విరివిగా ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఆయన సేవలో తరించేందుకు చాలా మంది భక్తులు వస్తున్నారు. కొంతమంది చిన్నారులు కూడా తమ నాట్య కళా రీతులను ప్రదర్శించడానికి భద్రాచలానికి విచ్చేశారు. సో మనతో పాటు ఉన్నారు చాలా మంది చిన్నారులు, వారితో పాటు వాళ్ళ అధ్యాపకురాలు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. మీ కళా బృందం పేరు? శ్రీ నృత్యకళ కూచిపూడి డాన్స్ అకాడమీ. చాలా మంది పిల్లల్ని తీసుకువచ్చారు. ఎలా జరిగినాయి మీ ప్రదర్శనలు ఇక్కడ? చాలా బాగా జరిగాయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థానం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మేము కొన్ని ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఈ ఆపర్చునిటీ కోసము. చెయ్యాలి, ఈ సన్నిధిలో చేయాలి, పిల్లలు అవకాశం రావాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి వాల్యూ అనేది.
వచ్చి లక్కీగా అవకాశం వచ్చింది. కూచిపూడి భరతనాట్యం కూచిపూడి కూచిపూడి చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకువచ్చారు. వీళ్ళు ఎలా నాట్యం చేశారు? చాలా బాగా చేశారండి, చాలా మంచిగా చేశారు. పాపం చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా షార్ట్ నోటీస్లో మాకు తెలిసింది, ఇట్లా ఒక 3 days ముందు మాకు తెలిసింది. చాలా షార్ట్ నోటీస్లో వీళ్ళు ప్రాక్టీస్ చేయడం జరిగింది, పేరెంట్స్ సపోర్ట్ చేయడం జరిగింది, అందరూ కలిసి చేశారు కాబట్టి ఇది సక్సెస్ అయ్యింది. ఎన్ని రోజులండి ఇక్కడ మీరు పెర్ఫామ్ చేయబోతున్నారు? ఇక్కడ ఇవాళ ఒక రోజుకి ఇచ్చారండి స్లాట్. ఇవాళ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయి దర్శనంకి వచ్చాము. నువ్వు మధ్యలో ఉన్నావా నాట్యం చేసేటప్పుడు? ఎలా అనిపించింది వీళ్ళందరితో ఇక్కడికి వచ్చి చేయటం? హ్యాపీగా. ఏ పాటకి చేసావు? పూదాకర ఇంకా పలికే బంగారం. పలికే బంగారం అయినా చేసావు, అందుకే ఇంత కష్టపడి పలుకుతున్నావా నువ్వు? ఓకే, మీకు ఎలా అనిపించింది నాన్న ఇక్కడికి వచ్చి పెర్ఫామ్ చేయడం? చాలా బాగా అనిపించింది. సో సాధారణంగా మీరందరూ కలిపి ప్రాక్టీస్ అది చేస్తారు కదా, ఇలాగ ఇంత మందిలో పెర్ఫామ్ చేసినప్పుడు ఏమైనా బిడియంగా అనిపించిందా? ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ ఫన్. నాకు గ్రేట్ఫుల్ అనిపించింది. ఇక్కడ దేవుని ముందు చేయడం చాలా లక్కీ అండ్ గ్రేట్ఫుల్ అనిపించింది. బ్లెస్సింగ్ గా అనిపించింది. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. మీ అందరూ కూడా మీరు నేర్చుకుంటున్న ఈ కళలో ఇంకొంచెం పరిణతి సాధించాలి. మీ తర్వాత వాళ్ళకు కూడా చాలా మందికి మీరు ఒక దిశానిర్దేశం చేసే స్థాయికి వెళ్ళాలి. విష్ యూ ఆల్ ద సక్సెస్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే రాములోరి కళ్యాణంను కన్నులారా వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి కళ్యాణాన్ని చూసేందుకు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు ఆలయ ఈవో రమాదేవి. కళ్యాణం ముగిసిన తర్వాత లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ చూసుకుంటుందన్నారు. రాములోరి కళ్యాణంకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశాము అంటున్న ఈవో రమాదేవితో మా ప్రతినిధి అనుశ్రీ ఫేస్ టు ఫేస్. కళ్యాణానికి మరి కొన్ని గంటలే మిగిలింది. దీంతో అధికారులు చకచక ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. మరి కొన్ని వేల సంఖ్యలో భక్తాదులు రేపు కళ్యాణాన్ని వీక్షించేందుకు రాబోతున్న తరుణంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలేంటి, వివరాలు కనుక్కుందాం. మనతో పాటు ఈవో రమాదేవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చాలా చాకచక్యంగా కళ్యాణం నిర్వహించే ఏర్పాట్లన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి, ఎట్లా అధిగమించారు? జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో వేయించేసిన దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12వ తారీఖు వరకు కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా 5వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవం, 6వ తారీఖు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణము, అలాగే 7వ తారీఖు పట్టాభిషేకం జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టుగా 90% పైగానే పూర్తి చేసుకున్నాము. నిన్న సడన్ గా వర్షం పడినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అసలు రామయ్య అనగానే, రాములవారి కళ్యాణం అనగానే గుర్తొచ్చేది భద్రాచలం. కాబట్టి భద్రాచలంలో ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా, అంటే ఇక్కడ వాతావరణం కూడా చాలా డిఫరెంట్, ఎండలు ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసము చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడికి వస్తారు, బందోబస్తు ఉంటుంది, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి. మన టెంపుల్ కి సంబంధించిన SPF సిబ్బంది కూడా ఉంటారు, అదనపు సిబ్బంది కూడా వస్తారు, అలాగే అదనపు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మేడం. సో మొత్తం మీద ఎటువంటి ఆటంకాలకు లేకుండా భద్రతా పరంగా కానీ, ప్రసాద వితరణ పరంగా కానీ, అక్షింతల వితరణ పరంగా కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం, సర్వసన్నద్ధంగా ఉన్నాం, సమాయత్తంగా ఉన్నాము. కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్తున్నారు ఈవో గారు.